వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్గా ఉన్నప్పుడు ఫస్ట్ హస్బెండ్ కనుక డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఎక్కువ మెయింటెనెన్స్ యాలిమోని ఇవ్వాల్సి వస్తుందని, లేదంటే వాళ్ళు తప్పుడు కేసెస్ ఫైల్ చేస్తారని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి హస్బెండ్ కనుక ఫస్ట్ డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఆ తర్వాత మీ పైన కేసెస్ ఫైల్ చేసినా కూడా వాళ్ళు దానికి ఎక్కువ బలం ఉండదు అండ్ మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ హస్బెండ్ డైరెక్ట్గా డైవర్స్ ఫైల్ చేయకుండా ఫస్ట్ కాపురానికి రమ్మని ఆర్సీఆర్ ఫైల్ చేసి తను రాకపోతే అప్పుడు మనం డైవర్స్ ఫైల్ చేస్తాం కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు. బట్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం యాలిమోని ఇవ్వకుండా డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ గ్రౌండ్స్ మాత్రం తప్పకుండా ఉండాలి. ఫిజికల్ అండ్ మెంటల్ క్రూయాలిటీ అండ్ డిజర్షన్, అంటే మీ వితౌట్ వ్యాలిడ్ రీజన్తో మీ వైఫ్ 2 years కన్నా ఎక్కువ రోజులు మీతో సపరేట్గా ఉన్నా. నెక్స్ట్ అడల్టరీ, అంటే మీ వైఫ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండి మీరు కనుక మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా. నెక్స్ట్ మీ వైఫ్ మీ పైన ఫాల్స్ క్రిమినల్ కేసెస్ అంటే ఫాల్స్ 498 DVC కేసెస్ ఫైల్ చేసి అది మీరు కనుక ప్రూవ్ చేయగలిగితే. నెక్స్ట్ మెంటల్ డిజార్డర్ అనేది కంటిన్యూస్గా ఉండి మ్యారిటల్ లైఫ్ అనేది ఇంపాసిబుల్ అయినప్పుడు. అండ్ రిలీజియన్ కన్వర్షన్, అంటే వైఫ్ హిందూ రిలీజియన్ నుండి వేరే మతంలోకి కన్వర్ట్ అయినా అండ్ తను జాబ్ చేస్తూ లేదా బిజినెస్ చేస్తూ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయి ఉన్నా కూడా మీరు యాలిమోని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వీటన్నిటికీ ఎవిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ గ్రౌండ్స్తో హస్బెండ్ కనుక ఫస్ట్ డైవర్స్ ఫైల్ చేస్తే కోర్టు వితౌట్ యాలిమోనీతో డైవర్స్ గ్రాంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం కీప్ ఫాలో అండ్ షేర్ మై వీడియోస్.